మిమ్మల్ని బర్తరఫ్ చేసేటప్పుడు క్యాబినెట్ నుంచి మీరు అడగచ్చు కదా, నాకు ప్రాపర్ విచారం లేకోకుండా నన్ను ఎందుకు తొలగిస్తున్నారు, అవినీతి అనేది నాకు ఒక్కరికైనా ఎవరికి లేదు, అసలు ఇవన్నీ కొనుగోలు చేశామా లేదా అని అడగచ్చు కదా మీరు. నేను ఉప ముఖ్యమంత్రి నాకేమో ఎందుకు ఇచ్చిన కేసీఆర్ అడిగానా, నాకు ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చారు పబ్లిక్ సమాధానం చెప్పాలి కదా, పబ్లిక్ మళ్ళీ తిరగాలి కదా. నేను కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి చేశాడు, పెట్టుడు ఆయన ఇష్టమే, తీసుడు ఆయన ఇష్టమే. అది నాకు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇష్టమే 100%. పబ్లిక్ సర్వెంట్ డిఫరెంట్. పార్టీ టికెటే లేకపోతే గెలిచిన ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతారు కదా, ఎందుకు తొలగించారు మిమ్మల్ని, మీరు సమాధానం చెప్పాలి కదా. అధిష్టానం నిర్ణయం అని చెప్తాం ఎక్కడ కూడా. ఇప్పటివరకు చెప్పేది కూడా అదే, కేసీఆర్ గారి నిర్ణయమే ఫైనల్, క్యాబినెట్లో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్, సో పార్టీలో కేసీఆర్ గారి నిర్ణయం ఫైనల్. నేను ఆ పార్టీకి ఆ నాయకుడికి విధేయుడిగా ఉండాలనుకున్నాను కాబట్టి, నా తండ్రి అంటే నాకు ఎంత గౌరవం ఉందో, తండ్రి కొట్టినప్పుడు పడ్డను అంటే తప్పు చేసినట్టు కాదు, సో తండ్రి మీద ఉన్న గౌరవం, ఆ గౌరవాన్ని తండ్రి రియలైజ్ అయ్యడానికి అవకాశం ఉంది. ఎంపీ ఎన్నికలు అయినాయి, దయాకర్ ఎంపీ టికెట్ నేను మొత్తము సర్వే సత్యనారాయణ నిలబడి కేసీఆర్ గారిని నా విషయంలో కూడా తిడతా ఉంటే, నేను ఆ గణపురం నియోజకవర్గంలో మొత్తం గొప్పగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే క్రమాలు కేసీఆర్ గురించి గొప్పగా చెప్తే, 1 NP ఎలక్షన్లో అండర్లైన్ చేసుకోవాలి, ప్రతి నియోజకవర్గంలో ఓటుకి 100, 200, 300 ఇచ్చి ప్రతి నియోజకవర్గం అయితే నా నియోజకవర్గం 1 NP కూడా ఇవ్వలే. సో రాజయ్య సింపతి ఎంత ఉందో తెలుసుకోవాలనుకొని నేను పార్టీ ఫండ్ అడగల, ఓటుకి ఒక్క పైసా కూడా ఇవ్వలే, కానీ 61,800 ఓట్లు మెజారిటీ వచ్చింది. దయాకర్ అనే వ్యక్తి ఎంపీ అభ్యర్థి ఒక్కరోజు కూడా గణపురం నియోజకవర్గంలో తిరగలే, ఓన్లీ నన్ను పెట్టుకొని రాజేశ్వర రెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు తిరిగితే నా మీద ఉన్న ప్రేమ అభిమానం ప్రజల్లో ఎట్లుందని వాళ్ళు సీఎం గారికి చెప్తే, సీఎం గారు ఎంత అప్రిషియేట్ చేశాడో నాకు తెలుసు. ఆ తర్వాత జరిగిన ఒక రివ్యూలో మొత్తం స్వయంగా బండ్లు ఎక్కించుకొని పోయి మిషన్ భగీరథ రివ్యూకి నన్ను తీసుకుపోవడం జరిగింది. మంత్రులు కూడా అక్కడ వస్తే మీరు రావద్దు, ఎక్కించుకొని పోయి అక్కడ ఆయన పక్కన కూర్చొని పెట్టి రివ్యూలో చేయడం జరిగింది. అంటే మనిషికి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. సో నా 24 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఎలక్షన్ కూడా, సర్పంచ్ ఎలక్షన్లో కూడా పైసలు పెట్టింది ఎవరు కూడా గెలవరు, కానీ ఎంపీ ఎలక్షన్లో నా నియోజకవర్గంలో డబ్బులు అడగలే అది పార్టీని, నాదేందో చూపించుకోవాలనుకున్నాను, అది సీఎం దగ్గరికి కేసీఆర్ దగ్గరికి పోయింది, అంత మెజారిటీ వచ్చింది. సో ఆ రకంగా ఈ అప్రిషియేటెడ్ లాట్. ఇప్పుడు ఏదైనా కూడా చెడు అనేది ఉట్టిగానే ప్రాకపోతే, మంచి అనేది ప్రాకపోతే చాలా టైం పడుతుంది. సో ఆ పరిస్థితులలో ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి ఆదరణ ఉండి మంచి నాయకుడిగా ఉట్టుటినే 100 మంది ఎమ్మెల్యేల కంటే ముందుకు వస్తాను, ఉట్టుటినే 15 మంది కంటే ముందుకు వస్తాను, నేను గసుండి చేస్తే